మీ అమ్మాయి విషయంలో ఏ మాట ఇవ్వాలన్నా ఆవిడే ఇవ్వాలి. మీరిలా మాట్లాడితే నేను అస్సలు ఒప్పుకోనండి. నువ్వెవరయ్యా ఒప్పుకోకపోవడానికి? నా కొడుకు నా ఇష్టం. ఇద్దరికి చెరోకిష్టం ఉంటే బలయ్యేదెవరు? పరువు పోయేది ఎవరికి? మీ అబ్బాయితో పెళ్ళవకుండా వెళ్తే మంగళగిరిలో మా పరువు ఏం కావాలి? మీ పరువు సంగతి నాకు అనవసరం. నా చెల్లెలి మీద నాకున్న ప్రేమ ముఖ్యం. నా చెల్లెలి కూతుర్ని నా కోడలిగా చేసుకోవడం ముఖ్యం. తులసి ఇంటికి కోడలు కావాల్సిందే. అది పుట్టినప్పుడే మా బావకు మాటిచ్చాను. అలాంటప్పుడు మమ్మల్ని ఎందుకు గుంజారండి మధ్యలోకి? గుంజిన వాళ్ళని అడుగు. చూడు, నాతో ఎక్కువ మాట్లాడుకో. నేనెవరో తెలుసు కదా, ఎక్స్ కమిషనర్. ఏంటి బావగారు, బెదిరిస్తున్నారా? పోలీస్ పవర్ చూపిద్దాం అనుకుంటున్నారా? పరువు పోయాక మీ చేతిలో చావడం కంటే కృష్ణానదిలో దూకి చావడం మంచిది. మంచిది. కృష్ణానదిలోకి దూకుతారో భద్రాచలం వెళ్లి గోదావరిలోకి దూకుతారో ఆవిడని డిసైడ్ అవ్వండి. అది నాకు అనవసరం. మీ మాటలు కాదండి, మీ అబ్బాయి ఎవరిని చేసుకుంటాడో ముందు అది తేల్చండి. ఆదిత్య ఏం చెప్తాడో విని వెళ్ళిపోతాం. 3 ముళ్ళు పడే వరకు ఎవరి చేతిలోనూ ఏమీ లేదు. నా నమ్మకానికి నాతో తులసిని చేసుకుంటా అన్నాడు. నా నమ్మకానికి కూడా వెంకటలక్ష్మిని చేసుకుంటాను అన్నాడు. ఇంకో మాట కూడా అన్నాడు, భగవంతుడి మీద భారం వేస్తా అన్నాడు. ఏంటండి మీ భారాలు చూడడానికి ఆమె వచ్చేది? అమ్మా, మాకేదో ఒకటి తేల్చి చెప్పమ్మా. మీరేం కంగారు పడకండి అన్నయ్య గారు. ఆయన అంటూనే ఉంటారు, జరగాల్సింది జరుగుతూనే ఉంటుంది. మీ కూతురు పెళ్లి నా కొడుకుతోనే, సరేనా? మా బావ బంగారం, ఆయన తాండ్ర పాపారాయుడు, బొబ్బిలి బ్రహ్మన్న, అసలు అసాధ్యుడు ప్రియా. ఆయన తలుచుకున్నాడంటే సాధ్యం కానిది ఏదీ లేదు. ఒక దుర్గమ్మ కాదు, 100 మంది దుర్గమ్మలు అడ్డుపడ్డా ఎవ్వరూ తను తలుచుకున్న కార్యాన్ని ఆపలేరు. ఏంటి ప్రియా, నేనింత ఉత్సాహంగా ఉంటే అవతల పసుపురాట కట్టాల్సి కూడా ఇంత నిరుత్సాహంగా ఉన్నావేంటి? సంతోషంగా ఉండాల్సిన సమయంలో అలా దీనంగా అదోలా ఉన్నావేంటి ప్రియా? ఇంత క్రితం వరకు బానే ఉన్నావు కదా, అంతలోనే ఏమైంది ఇంత విచారంగా ఉన్నావు? ఎవరి మాట నెగ్గుతుంది, ఎవరు గెలుస్తారు, ఎవరితో పెళ్లి అనేది ఎలా ఉన్నా అన్నయ్య మాట నెగ్గించుకున్నా ఆదిత్య తులసీలకు పెళ్ళైనా నాకెందుకో వదినను చూస్తుంటే జాలేస్తుందండి. వదినకేసి చూడ్డానికి ధైర్యం చాలటం లేదు. ఏంటి ప్రియా, జాలేయటమేంటి, ధైర్యం చాలకపోవడం ఏంటి? ఇందాక రాట కట్టేటప్పుడు వదినను చూస్తుంటే ఒక విషయం గుర్తుకొచ్చిందండి. ఏంటది? దానాలన్నిట్లోకెల్లా కన్యాదానం గొప్పది అంటారు. అనంతమైన బ్రహ్మలోక ప్రాప్తి లభిస్తుంది, 100 అశ్వమేధ యాగాల ఫలం లభిస్తుంది అంటారు. తులసి తన కూతురే అయినా ఆ నిజం తనకు తెలియక ఆ ఫలితాన్ని మనం దక్కించుకుంటున్నామేమో, వదినికి ద్రోహం చేస్తున్నామేమో అనిపిస్తుంది. పుణ్యం దక్కకుండా చేసి పాపం మూటగట్టుకుంటున్నామేమో అనిపిస్తుంది. తలుచుకుంటేనే భయమేస్తోంది. మన వల్లే తనకి కన్యాదానం చేసే అదృష్టం దక్కకుండా పోతుందేమో అనిపిస్తుందండి. అయితే చెప్పేద్దామా? అది జరిగే పనేనా? చెప్పడం మన చేతుల్లో పని. తను నమ్మడం, దాన్ని కూతురుగా అంగీకరించడం ఆవిడిష్టం. మనం ఫలితాల గురించి ఆలోచిస్తూ ఉంటే, తను కాదు నేను నమ్మను అంటే తులసి మనం నరకం అనుభవించాల్సి వస్తుంది ప్రియా. ప్రియా, అసలు నువ్వు అన్నాక నాకు అనుమానం వస్తుంది ప్రియా. ఏంటండి అది? తులసి మన కన్న కూతురు కాదు కదా, మనం కన్యాదానం చేయొచ్చా? అదేంటండి, పెంచుకున్న వాళ్ళు కన్యాదానం చేయడం చూసాం కదా. అది కన్యాదానం వేరే వాళ్ళకి చేయొచ్చు, కానీ కన్నవాళ్లకే వాళ్ళ కూతుర్ని మనం దానం చేయొచ్చా? నిజమే, నాకు తెలీదండి. నాకు కూడా తెలీదు ప్రియా. మరి ఎలాగండి? అది అపచారమైతే? ఏమో,
నాకు తెలియదు అంటున్నాను కదా. తప్పో ఒప్పో తెలియంది మరి ఎలా కన్యాదానం చేయడం? సమాధానం తెలియని ప్రశ్నల గురించి మనం చర్చించుకునే లాభమే ఉంది. ఒక పని చేయి ప్రియా. ఏంటండి? మంచి శాస్త్రం తెలిసిన పంతులు గారిని కలిసి దీనికి ఏమైనా పరిష్కారం ఉందేమో తెలుసుకో. అలాగేనండి, పెద్ద పూజారి గారిని అడిగి తెలుసుకుంటాను. ఎవరికి ఏ లోటు రావద్దు. మళ్ళీ మళ్ళీ అడిగి అన్ని ఐటమ్స్ పెట్టాలి. నన్ను వడ్డించమంటావా దుర్గమ్మ? వద్దులే, నువ్వు కావాలని నాకు చెడ్డ పేరు తేవటానికి అడిగినా వెయ్యవు. నువ్వేమీ వడ్డించక్కర్లేదు. అయినా నా ఇంట్లో పసుపు కొడితే నీకు హడావుడేమిటో. అందరం కలిసే చేస్తున్నాం కదా. రోళ్ళు రోకళ్ళు వేరైనా మన కుటుంబం అంతా ఒక్కటే కదా. మన కుటుంబాల మధ్య రక్త సంబంధం ఉంది కదా. ఒసే, నీ బంధాలు చందాల గురించి నాకు చెప్పకు. మీ మావయ్యకి చెప్పు హరికథలు. మీరు వడ్డించండి అయ్యా, ఇప్పటికే ఆలస్యమైంది. మీరు ఆగండి అయ్యా. ఏంటి బాబాయ్ గారు, ఏం జరిగింది? మీకు తెలియకపోవచ్చు, ఆ పెద్దావుడికి తెలీదా? ఏమమ్మా మంగళాంబ, ఇదేనా పద్ధతి? ఏమైంది? పెళ్లిళ్లు చేసేవారికి సాంప్రదాయాలు తెలియవా? అసలు ఏం జరిగింది బాబాయ్ గారు? ఏం జరగడం ఏంటయ్యా? నీ కాబోయే వియంకుడేడి? పసుపు రాట వేసిన రోజు మొదటి ఒడ్డున ప్రసాద్ చేయాలిగా. ఏడి ప్రసాద్ ఎక్కడున్నాడు? ప్రసాద్ చేయకపోతే తన కొడుకు కార్యం లెక్కలోకి ఎలా వస్తుంది? ఇంటి యజమాని మొదటగా వడ్డం చేయాలి, అప్పుడే కదా శుభకార్యం మొదలయ్యేది. ప్రసాద్ లేకుండా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పెత్తనాలు చేయకండి. ప్రసాద్ లేకుండా మీరు ఏది చేసినా మాకే అవమానం. ఆగండి బాబాయ్ గారు, ఆయన లోపల ఉన్నట్టున్నారు. ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను, ఆగండి. ఏమండి? ఏమండి? అది ఆగిపోయింది, బొర్ర ఊపడం ఆపండి. ఏం చేస్తున్నారు అసలు మీరు? దేనికైనా ఒక వేళాపాళం ఉంటుంది, సమయ సందర్భం ఉంటుంది. ఏంటి గీత వినడానికి కూడానా? ముఖ్యంగా దీనికే. ఎప్పుడు ప్రశాంతత కావాలో అప్పుడు గీత వినాలి, అప్పుడే మానసిక ప్రశాంతత దొరుకుతుంది. అవతలందరూ ప్రశాంతంగా భోజనానికి కూర్చున్నారు. కూర్చుని ఎవరి భోజనం వారిదే. ఇక్కడ కూర్చుని మెట్ట వేదాంతం చెప్పడం కాదు. ఏదో భగవద్గీత వినగానే శ్రీకృష్ణ పరమాత్ముల్లా మాట్లాడతారేంటి? అవతల తొలి వడ్డన మీరే చెయ్యాలంట. బంధువులందరూ ప్రసాద్ ఎక్కడా ప్రసాద్ ఎక్కడా అని అడుగుతున్నారు. మీకు బాధ్యత లేదు? మీరు ముందుండి చేయాల్సిన కార్యక్రమాన్ని ఆడదాన్ని నా మీద వదిలేశారేంటి? ఆడా మగ ఏంటి, నువ్వు చాలా విషయాల్లో నాకంటే ముందే వెళ్ళిపోతున్నావు. నన్నడిగి నువ్వు చేయనప్పుడు నిన్నడిగి నేను చేయవలసిన పనిలేదు. బంధువులను నేను పిలవలేదు. నువ్వు పసుపు దంచుతున్నావనే సంగతి నాకు చెప్పలేదు. అలాంటప్పుడు నేనెందుకు దాంట్లో బాధ్యత వహించాలి? అదిగో మళ్ళీ మీరు మొదటికే వచ్చి నీ ప్రయత్నం నీది, నా ప్రయత్నం నాది అంటారు. ఈ ఆప్షన్స్ అన్ని పెట్టుకోకండి. నన్నేం చేయమంటావు? లక్ష్మితో మీ అబ్బాయి పెళ్ళి అయినా తులసితో జరగాలన్నా
లక్ష్మితో జరగాలన్నా మన చేతుల్లో ఏముంది? అంతా భగవంతుడి నిర్ణయం. మనం చేయగలిగిందేముంది చెప్పు? నిర్ణయించేది దేవుడు. ఆ నిర్ణయాన్ని అమలు చేయవలసింది కూడా దేవుడే. అబ్బా, మీకు దండం పెడతాను. ఆపుతారా మీ వేదాంతం? అవతల మీరొచ్చి వడ్డించకపోతే అక్కడ భోజనాలు ఎవరు చేయరు. అందర్నీ పిలిచి కడుపు మార్చి పంపిస్తే మనం అవమానపడతాం. కులకట్టు సాంప్రదాయం తెలియంది కాదు కదా మీకు. ఎందుకు నన్ను నలుగురిలో అవమానం పాలు చేస్తారు? శుభకార్యానికి తొలి కార్యం చేస్తున్నాను. మన పందెం మనం తేల్చుకుందాం. కానీ 10 మందిలో మనం పలచన కాకూడదు కదా. నా పరువు పోతే మీ పరువు పోయినట్టు కాదు. ఎందుకు 10 మందిలో ఇలా తలవంపులు తెస్తారు? ఆదిత్య పెళ్లి ఎవరితో అవుతుందో మీరు నేను నిర్ణయించలేదు అంటున్నారు. అలాంటప్పుడు మీరెందుకు రారు? మన పంతానికి వచ్చిన బంధువులు పస్తులుండాలా? మీ స్థాయి మీరు నిలబెట్టుకోండి. అలాగే నా స్థాయి కూడా నిలబెట్టండి. 30 ఏళ్లుగా అందరూ మీతో పాటు నాకు విలువిచ్చారు. అలాంటప్పుడు మీ విలువ పోతే నా విలువ పోయినట్టేగా. ఏదైనా ఉంటే మనం మాట్లాడుకుందాం. పదండి. రండి రండి రండి. ఏమయ్యా ప్రసాదు, ఎక్కడికి పోయావు? ఏం లేదు బాబాయ్ గారు, ఆయన డ్రెస్ మార్చుకుందామని లోపలికి వెళ్లారు. ఇప్పుడు డ్రెస్ మార్చుకోవడం ఎందుకులే అని నేను తీసుకొచ్చాను. సరేలేండి, ముందుగా వడ్డం చేయండి. ఇప్పటికే ఆలస్యమైంది. ఆగండి. ఏంటనయ్యా, మళ్ళీ ఏమైంది? బాబాయ్ అడిగింది వడ్డన గురించే గాని నేను నా బిడ్డ బతుకు గురించి అడగాలి. నా బిడ్డ బతుకు గురించి తెలియకుండా ఎవరైనా అన్నం ముడితే అన్నపూర్ణ మీదొట్టే. దాని భవిష్యత్తేంటో తేలాకే మీరందరూ ముద్ద ముట్టాలి. చెప్పండి పెద్దవాళ్ళు, మీరైనా న్యాయం చెప్పండి. ఈ ఇంట్లో 2 పసుపురాట్లు పాతారు. ఈయనేమో తులసితోనే నా కొడుకు పెళ్లి అంటాడు, ఆవిడేమో వెంకటలక్ష్మితోనే నా కొడుకు పెళ్లి అంటుంది. ఏది నిజం? ఎవరిది పెళ్లి? ఎవరితో పెళ్లి? నాకంతా అయోమయంగా ఉంది. ఎవ్వరూ సరిగ్గా సమాధానం చెప్పడం లేదు. వీళ్ళిద్దరూ ఎవరి ప్రయత్నాలు వాళ్ళవే అంటున్నారు. వీళ్ల ప్రయత్నాల మధ్య నలిగిపోయేది నా కూతురు జీవితం. అన్నయ్య గారు, మీరు లేనిపోని గొడవలు సృష్టించకండి. గొడవ నేను కాదమ్మా సృష్టించేది. వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. నా గుండె తరుక్కుపోతోంది. నా బాధ ఎవరితో చెప్పుకోవాలో అర్థం కావడం లేదు. మీకేంటమ్మా, మగపిల్లవాడి తల్లిదండ్రులు. నా కూతురు ఇక్కడికి వచ్చి సంవత్సరం దాటింది. ఇప్పటికి 3 సార్లు వెనక్కి ముందుకి జరిగింది. పేట్ల వరకు వెళ్ళడం, వెనక్కి రావడం. ఈరోజు పోటీలు పెట్టుకొని రాటలు పాతుకున్నారు. ఆ రాటలు చూస్తుంటే మా గుండెల్లో గుణపాలు దిగుతున్నాయి. మేం దుఃఖం దిగమింగుకొని బిడ్డ బతుకు బాగుండాలని ఆశపడుతున్నాం. 10 మందిలో పెడితేనే పరిష్కారం దొరుకుతుంది అని చెప్పి తప్పని పరిస్థితుల్లో మిమ్మల్ని నిలదీయాల్సి వచ్చింది. వీరిని నిలబెట్టాల్సి వచ్చింది. భోజనాల టైంలో ఇవన్నీ ఎందుకమ్మా? ఏం మాట్లాడుతున్నావు ప్రియా నువ్వు? నీ బిడ్డకే ఇలా 2-3 సార్లు జరిగి ఉంటే నువ్వు సహించేదానివా? నీకు బాధ ఉండదా? నీకెలాగైనా మీ అన్నయ్య ఉన్నాడనేగా నీ ధైర్యం. మగవాడి మాట చెల్లుబాటు అవుతుందనేగా నువ్వింత నిబ్బరంగా ఉంది. ఇక్కడ ఆగమైపోయేది నా కూతురి జీవితం.
రేపదేమైనా అఘాయిత్యం చేసుకుంటే ఆ బాధ ఎవరికి? ఒక్కగానొక్క కూతురు, అది దూరమైతే మేమెలా బతుకుతాం? నువ్వు మాత్రమేనా కని పెంచింది? మేం కని పెంచలేదా? మీకు రక్త సంబంధాలుంటే ముందు మాట్లాడుకోవాలి. మీ మాటల మీద మీరు నిలబడాలి. మమ్మల్ని ఎందుకు మధ్యలోకి లాగి మా జీవితాలు నాశనం చేస్తారు? ఇదంతా అనవసరం. ఏ అబ్బాయి, నువ్వు చెప్పరా, ఎవరిని పెళ్లి చేసుకుంటావు? నేను మా అమ్మ చెప్పినట్టే చేసుకుంటాను. ఏమ్మా తులసి, ఆదిత్య వాళ్ళ అమ్మ చెప్పినట్టు చేసుకుంటాడంట. వాళ్ళ అమ్మ వెంకటలక్ష్మి చేసుకోమంటుంది. నువ్వెందుకు అడ్డుపడుతున్నావు? నేనేవి వాళ్ళ పెళ్లికి అడ్డుపడ్డలేదు. ఇంకా ఇందులో గొడవే ఉంది. ఏమమ్మా ప్రియా, నీ కూతురికి ఇంకో సంబంధం చూడు. చూసే ముందు మావయ్య నన్ను ఆదిత్యకిచ్చి చేస్తాను అన్నాడు. మీరు మావయ్య నిర్ణయం కూడా తెలుసుకోండి. ఏంటండి ప్రసాద్ గారు, ఏంటి సందిగ్ధం? మేము దేవుడి మీద భారం వేశాం. అమ్మ మాట వింటానన్నవాడివి మళ్ళీ దేవుడి మీద భారం వేశానని ఎందుకంటావు? సరే, నేను అమ్మ మాట విని పీటల మీద కూర్చుంటాను. కానీ లగ్నం అనేది ఒకటి ఉంది కదా, అది దైవ నిర్ణయం. ఏంటయ్యా ఈ తిరకాసు మాటలు? మాకేం అర్థం కావడం లేదు. ముందు మీరు భోజనాలు చేయండి. ఆయన అన్నం మీద ఒట్టేశాడు. ఎలా తింటామయ్యా? ఎవరో ఒకరు ఈ గొడవ తేల్చాల్సిందే. తేల్చే వరకు మేము అన్నం ముట్టం. మా ఇంటికొచ్చి భోజనం చేయకుండా వెళితే మాకు అవమానం. అన్నయ్య గారు, నేను హామీ ఇస్తున్నాను కదా, మీరు ధైర్యంగా ఉండండి. వాడు చెప్పాడు కదా అమ్మ మాట వింటాను అని. వాడు మళ్ళీ అంటున్నాడు కదమ్మా, లగ్నం దైవ నిర్ణయం అని. వాడి మాటలకేంటనయ్యా, నా మాట కట్టుబడి ఉంటున్నాను కదా, అది మీరు నమ్మండి. నేను కూడా హామీ ఇస్తున్నాను, వెంకటలక్ష్మితోనే నా కొడుకు పెళ్లి జరిగి తీరుతుంది. ఎందుకొచ్చిన పంచాయతీలమ్మా ప్రియా? మాదేం లేదు మావయ్య గారు, అంతా అన్నయ్య ఇష్టం. నన్ను పెంచింది కూడా అన్నయ్యే, నాకు అండదండగా ఉన్నది కూడా అన్నయ్యే. ఆయన కాదు అంటే మేం వెంటపడం కదా. కావాలి అంటే కాదనలేం. నా కూతురు బతుకు సందిగ్ధమే. పుట్టినప్పటి నుంచి ఆదిత్యనే దానికి భర్త అనుకుంటున్నాం. మరి దాని భవిష్యత్ ఏంటి మావయ్య గారు? అమ్మా, మీ సమస్యకు మేము పరిష్కారం తేల్చలేం. మీలో మీరే తెలుసుకోండి. అన్నయ్య గారు, పరిష్కారం లేని చోట పంతాలెందుకు? భోజనాలకు వచ్చిన వాళ్ళ మీద ఆ ఒట్టేదో తీసేయండి. శుభం జరగవలసిన చోట ఇలా ఒట్టేసి ఆపితే మనకి అశుభం, కీడు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. బ్రహ్మ శపిస్తే భవిష్యత్ ఏముంటుంది? తప్పైంది, నన్ను క్షమించండి. ముందు అందరూ భోజనాలు చేయండి. ఈ సమస్య ఎలా పరిష్కారం అవ్వాలో ఆ భగవంతుడే చూస్తాడు. ముందు మీరంతా కానివ్వండి. భోజనానికి పదండి, రండమ్మా. ఏంటమ్మా బట్టలు సరుతున్నావు? అమ్మా, నాన్న, పదండి మనం వెళ్ళిపోదాం. ఎక్కడికమ్మా? ఎక్కడికంటారేంటి, మన మంగళగిరి వెళ్ళిపోదాం. మంగళగిరి వెళ్ళడమేంటే? నీకేమన్నా పిచ్చా? ఇంతకాలం బావ మీద పిచ్చితోనే ఉన్నాను. ఆ తులసి అవమానించినా, బావ ఎన్ని మాటలన్నా భరిస్తూ ఉన్నాను. ఇక నాకెదురు చూసే ఓపిక లేదు. ఇక్కడ జరిగేది చూసి నేను భరించలేకపోతున్నాను. ఏయ్, ప్రతిదానికి ఆవేశం మంచిది కాదు. వెళ్ళిపోవడం సమస్యకి పరిష్కారం కాదు. ఏంటి అలా కాదు ఇలా కాదు అని నన్ను సమాధాన పరచాలని చూస్తున్నారు? నాది ఆవేశం అంటూ సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అసలు మీరు వచ్చింది నాకు బావకి పెళ్లి చేయడానికా,
లేక ఆ తులసితో పెళ్లి జరుగుతుంటే సంతోషంగా చూసి అక్షింతలు వేసి ఆశీర్వదించడానికా? మేము వాళ్ళ పెళ్లి చూసి ఆశీర్వదించడం ఏంటి? మీ వాళ్ళకం చూస్తుంటే నాకు అలాగే అనిపిస్తుంది. ఏంటి అనిపించేది? అంటే నీకు మా అందరి మీద నమ్మకం పోయిందా? మా మాట మీద విశ్వాసం పోయిందా? విశ్వాసాలు నమ్మకాలు అంటూ కూర్చుంటే వాళ్ళ పెళ్లికి సన్నాయి మోగేలా ఉంది. ఎందుకలా అనిపిస్తుంది? అయినా మేమెలా చూస్తూ ఊరుకుంటామనుకుంటున్నావే? మీరే కాదు, అందరం చూస్తూ కూర్చోవలసిందే. అంతా అయిపోయాక ఏడుస్తూ కూర్చోడమే అని నా బాధ. అప్పుడు మీరే అంటారు, చేతులు కాలాక ఆకులు పట్టుకుని ఏం లాభమే అని, నీకు వాడికి రాసి పెట్టలేదు అని. ఇన్నాళ్ళు మౌనంగా ఉండటం నాది తప్పు. ఇక సర్దుకుపోవే వెంకటలక్ష్మి అని కూడా అంటారు. వెంకటలక్ష్మి